మైనర్ బాలికను గర్భవతిని చేసి ముఖం చాటేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు, మాజీ ఫ్లోర్ లీడర్ పోలు విజయలక్ష్మి, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు మార్తి లక్ష్మి డిమాండ్ చేశారు. కూటమి పాలనలో రోజు రోజుకు మహిళలు, బాలికలపై అత్యాచారాలు పెరిగిపోయాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు, మాజీ ఫ్లోర్ లీడర్లు పోలు విజయలక్ష్మి, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు మార్తి లక్ష్మి అన్నారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో మీడియా ప్రతినిధుల సమావేశంలో వారు మాట్లాడుతూ, పెళ్లి చేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేసి కులం పేరుతో బాలికను మోసం చేసిన సంఘటన పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రాజమహేంద్రవరం రూరల్ హుకుంపేట గ్రామానికి మైనర్ బాలికని గత 2 సంవత్సరాల కాలంగా మోరంపొడి ప్రాంతానికి చెందిన పులపర్తి సత్యదేవ్ అనే యువకుడు ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతిని శారీరకంగా లోబర్చుకుని గర్భవతిని చేశాడని తెలిపారు. 2024 నవంబర్ నెలలో మైనర్ బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించగా వైద్య పరీక్షలు చేసిన డాక్టర్ మైనర్ బాలిక 6వ నెల గర్భవతి అని నిర్ధారించారని తెలిపారు. పెద్దలు పులపర్తి సత్యదేవ వద్దకు వెళ్లి అమ్మాయిని పెళ్లి చేసుకోమని అడిగినట్లు తెలిపారు. అయితే నేను ఇప్పుడు స్వామి మాలలో ఉన్నాను కాబట్టి నేను మాల తీసే లోపుల్లో మీ అమ్మాయికి అబార్షన్ చేయించమని, దానికి సంబంధించిన ఆసుపత్రి ధవళేశ్వరంలో 2024 డిసెంబర్ 17వ తేదీన మైనర్ బాలికను ఆసుపత్రిలో జాయిన్ చేయించి అబార్షన్ చేయించామని వివరించారు. అప్పటి నుంచి పులపర్తి సత్యదేవ్ ఆచూకీ తెలియడం లేదని పేర్కొన్నారు. ఈ సంఘటనపై బొమ్మూరు సీఐని కలిసి ఫిర్యాదు చేశామని అన్నారు. బాలికను మోసం చేసిన యువకుడు ఎమ్మెల్యే అనుచరుడు కావడంతో పోలీసులు కేసు నమోదు చేయడం జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. బాలికను పెళ్లి చేసుకోమంటే పెద్దల సమక్షంలో సెటిల్మెంట్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, బాలికకు చట్ట ప్రకారం న్యాయం జరగాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకులు కోరారు. మైనర్ బాలికకు అబార్షన్ చేసిన డాక్టర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ గాండ్ల తెలుగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు సంకిస భవానీ ప్రియ, మాజీ కార్పొరేటర్ మజ్జి నోకరత్నం, కాటం ప్రియాంక, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. వెనకాల కూర్చోఅయితే ఈవిడికి తల్లికి తెలియకుండానే వీళ్ళిద్దరూ కూడా ప్రేమించుకోవడం జరగడం 10th క్లాస్ అప్పటి జరిగింది. అప్పటికి పిల్ల మైనర్. ఈలో పిల్ల చెప్తుంది కదా ప్రెగ్నెన్సీ వచ్చిందని. ప్రెగ్నెన్సీ వచ్చేటప్పటికి కూడా మైనరు. అయితే ఆ పిల్లగాడు చెప్పిన తర్వాత కొన్ని రోజులు జరిపేసి నేను పెళ్లి చేసుకుంటాను, గర్భం తీస్తానని చెప్తే ఆ రోజు 7వ నెల వచ్చిందంట. 7వ నెల వచ్చేటప్పటికి ధవళేశ్వరం ఈ ఎంఈఎం హాస్పిటల్ అంట. ఎంబీఎం హాస్పిటల్ తీసుకెళ్ళి సిఈఎం హాస్పిటల్ తీసుకెళ్ళి అక్కడ పురమాయించి ఆయన డబ్బులు కట్టుకొని సర్జరీ చేయించుకుంటే, ఇప్పుడు సబ్జెక్ట్ ఏంటంటే ఈ పిల్లను అప్పటికి కూడా మైనరే. సర్జరీ చేసేటప్పుడు కూడా మైనర్, అప్పుడు కూడా మేజర్ కాదు. ఇప్పుడు ఆ డాక్టర్ ఎలాగా ఈ అమ్మాయికి ప్రాణం తీసి ఇదిగోండి పిల్లగాడు ఎలా ఉన్నాడు చూడండి. 7వ నెలకి ఎలా ఉంటాడు పిల్లగాడు. ఆ పిల్లగాడు సర్జరీ చేసి ఎవరికి తెలియకుండానే పెద్ద ఆపరేషన్ అంటే సిజేరియన్ అనమాట. సిజేరియన్ చేసాడు ఆ డాక్టర్ కూడా. చేసేసిన తర్వాత ఈ పిల్ల అప్పుడు వాళ్ళ అమ్మకు తెలిసిందంట. ఈలోపు ఆ పిల్లగాడు ఫోన్ చేస్తా ఉంటే నేను అయ్యప్పమాలు వేసుకున్నాను, నేను ఎక్కడో ఉన్నానని చెప్పి రోజులు గడిపిపోతుంటే ఈ పిల్ల ఏం చేస్తుందంటే న్యాయం జరగలేదని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టి వాళ్ళు 40 రోజులు తిప్పితే ఈలోపు ఈ అమ్మాయి చెప్తుంది కదా ఎవరి దగ్గర సెటిల్మెంట్ ఉంది. ఎవరమ్మా పేరేం పేరు చెప్పు. పేరు సెటిల్మెంట్ ఎవరు? వాసిరెడ్డి ఆదండి. ఎవరు? వాసిరెడ్డి ఆది గారు. వాసిరెడ్డి బాబీ గారు పెడితే 7 లక్షలు అంతా ఇస్తామంటే ఈ పిల్లగాడు ఒప్పుకోకపోతే కేసు కట్టమన్నాడు. కేసు కట్టిన తర్వాత ఈ 40 రోజులు తిప్పిన తర్వాత ఈ కలెక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఈ అమ్మాయిని పిలిపిస్తే 1 వారం రోజులు టైం ఇచ్చారట. ఈ 1 వారం రోజుల టైం కూడా అయిపోతుంది. ఈలోపు పిల్ల భర్త గారి దగ్గరికి వచ్చింది. ఎందుకు ఏంటంటే ఒక హత్య చేశారు, డాక్టర్ కూడా హత్య చేసి ఒక ప్రాణం తీశారు. ఒక మైనర్ పిల్లకి సర్జరీ చేయడం ఎంత దారుణం. ఈ పిల్లకి వెనకాల తల్లే ఉంది. ఈ తల్లి తప్పితే ఎవరు లేరు. ఇవన్నీ కూడుకొని తిరిగినప్పుడు వీళ్ళకి ఏం తెలీదా తర్వాత జరుగుతాయి. జ్ఞాపకత్తగా నీ కులం ఏదో చెప్తుంది, నీ కులం వేరే నా కులం వేరే మిమ్మల్ని పెళ్లి చేసుకోనని చెప్పి మోసం చేశారు. ఇప్పుడు ఈ కూడం ప్రభుత్వంలో మన అనంతపురం ఉంది, ఆ తన్మయ్. ఇవన్నీ ఇలాగే జరుగుతున్నాయి. ఇవన్నీ చూసి వాళ్ళు కూడా పేటేకపోయి ఇలాంటి పనులు చేస్తున్నారు. దగ్గరికి వెళ్ళి కేసు పెడితే స్టేషన్ దగ్గర సీఏ గారు రేపు రండి ఎల్లుండి రండి అని చెప్పి 30 రోజులు తిప్పగా 30వ తారీఖుని
కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తే కలెక్టర్ గారు యాక్షన్ తీసుకోవాలని చెప్పి 1 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గరికి తీసుకుని వెళ్ళి వాళ్ళు బొమ్మూరు పోలీస్ స్టేషన్ దగ్గరికి తీసుకుని వచ్చి సీఏ గారిని అడిగితే ఆ అబ్బాయి పెళ్లి చేసుకుంటాడని చెప్పి ఇప్పటివరకు కేసు పెట్టలేదని చెప్పి అని అన్నారు. సరే అని చెప్పి ఎఫ్ఐఆర్ రాయకుండా ఆ అబ్బాయికి టైం ఇమ్మని 10 days టైం ఇమ్మని అని అడిగడం వాళ్ళు. అడిగితే వాళ్ళు టైం ఇచ్చారు. అబ్బాయికి వాళ్ళటి వరకు కూడా నాకు న్యాయం జరగక వాళ్ళు భరత్ గారు చేస్తున్నారని చెప్పి ఇలా ఆడపిల్లలకి న్యాయం చేస్తున్నారని చెప్పి భరత్ గారి దగ్గరికి వచ్చి అడగగా భరత్ గారు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. నాకు మాత్రం పెళ్లి చేయండి.